దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 13th June 2026 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ప్రసంగి 2వ అధ్యాయము 25వ వచనం, ఎక్లీషియేట్స్ చాప్టర్ 2 and verse 25. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని సెలవు లేకుండా సంతోషమైనను భోజనము చేయటనను ఎవరికి సాధ్యము కాదు. ఎవరైనాను ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న వారైనా, దేవుని నమ్ముకోలేని వారైనా, వారు భోజనము చేస్తున్నారంటే, సంతోషముగా ఉంటున్నారంటే దేవుని యొక్క సెలవేది. దేవుని యొక్క సెలవే. ఇట్ ఈస్ గాడ్స్ పర్మిషన్, గాడ్స్ allowing us to eat and to rejoice. జాగ్రత్తగా గమనించాలి. మనం అనుకుంటున్నాం కదా, అందరితో పాటు మనము కూడా మన ఇష్ట ప్రకారము మనం తినగలుగుతున్నాము, సంతోషంగా ఉండగలుగుతున్నాం. కాదండి, ఆయన సెలవిచ్చి ఉన్నాడు. ఇది దేవుని సెలవే. చర్చ్కి వచ్చేవారైనా, చర్చ్కి రానివారైనా, ప్రతి మానవుడు ఆయన తింటున్నాడంటే, ఆమె తింటుందంటే దేవుని యొక్క సెలవేదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సెలవు లేకుండా మనము భోజనము చేయలేము, సంతోషించలేము. Let me read this in English. I am reading it from Amplified Version. Ecclesiastes chapter 2 and verse 25. For who can eat or who can have enjoyment any more than I can apart from him, apart from God? Apart from God, you cannot eat or you cannot rejoice. It is God who is allowing you to have these experiences. కాబట్టి ఇది అందరూ చేస్తున్నారు. అందరికీ దేవుడే సెలవిస్తున్నాడు. ఆయన్ను ద్వేషించి వారిని కూడా వారు భోజనం చేస్తున్నారంటే దేవుడు సెలవు బట్టే వారు భోజనము చేయగలుగుతున్నారు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు విరోధులైన, అర్థమవుతుందండి, యేసుక్రీస్తు విరోధంగా పనిచేస్తున్న వారైనా, యేసుక్రీస్తుని ద్వేషిస్తున్న వారైనా, ఎవరైనా సరే ఈరోజు మనము భోజనము చేస్తున్నామంటే, సంతోషంగా ఉన్నామంటే దేవుని యొక్క సెలవే అండి. మీరు అనవచ్చు, వారు విరోధంగా ఉన్నారు కదా దేవునికి. లేదండి, దేవుడు పక్షపాతి కాదు. గాడ్ ఈస్ నాట్ మూవ్డ్ బై సంబడీస్ యాక్షన్. ఆయన సెలవిచ్చి ఉన్నాడు, మనం భుజిస్తున్నాం, మనం సంతోషంగా ఉన్నాము. हिंदी में पढ़ेंगे सपोपदेशक, उसमें 2रा अध्याय और 25 वचन पढ़ रहे हैं. सपोपदेशक 2रा अध्याय और 25 वचन. क्योंकि खाने पीने और सुख भोगने में मुझसे अधिक सामर्थ्य कौन है? प्रभु को धन्यवाद अदा करते हैं. यहाँ का असली अर्थ क्या है कि परमेश्वर की सहायता बिना हम खाना नहीं खा सकते, हम आनंदित नहीं रह सकते हैं. इसका अर्थ वही है. पूरा अध्याय पढ़ने से हमको समझ में आएगा. మనం అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ తెలుగులో స్పష్టంగా దేవుని యొక్క సెలవు లేకుండా మనము భోజనము కానీ సంతోషము కానీ ఉండలేము. ఈరోజు ఏ ఒక్కరైనా భోజనము చేస్తున్నారంటే, ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే ఇది దేవుని యొక్క సెలవే. మానవులకు దేవుడిచ్చిన సెలవును బట్టి మనము వీఆర్ ఏబుల్ టు ఈట్ అండ్ టు రిజాయిస్. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. డోంట్ థింక్ ఇట్ ఇస్ బై డిఫాల్ట్. డోంట్ థింక్ ఇట్ ఈస్ జస్ట్ హ్యాపెనింగ్. ఏదో మనము అందరితో పాటు అందరిలాగా లేదు. అందరికీ కూడా ఆయన సెలవే. అందుకే భోజనం చేస్తున్నప్పుడు ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గమనించండి, మీరు ఎవరైనా సరే చాలా చాలా మందితో నేను కలుస్తూ ఉంటాను. స్నేహితులు ఉన్నారు, చర్చ్కు వెళ్ళేవారు కాదు, క్రైస్తవులు కాదు, కానీ వారు భోజనము చేసినప్పుడు వారు దేవుణ్ణి గౌరవిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం అండి, దేవుని సెలవు లేకుండా మనము భోజనము చేయలేము. దేవుని సెలవు లేకుండా భోజనము చేయలేము.
కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేద్దామండి. ఎల్లప్పుడూ మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన సెలవిచ్చాడు కాబట్టి నువ్వు తినగలుగుతున్నావు. ఆయన సెలవిచ్చాడు కాబట్టి నువ్వు సంతోషముగా ఉండగలుగుతున్నావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మలను ఆశీర్వదించి దీవించిన వాడా, మీకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, నీ సెలవు లేకుండా మేము భోజనము చేయలేము, సంతోషముగా ఉండలేము. ఈరోజు నాయన మీ యొక్క సెలవును బట్టి మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి జీవిని పోషిస్తున్న వాడా, మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. సహాయం చేయండి నాయన. దేవా, అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో దీవించడానికి స్తోత్రం. జాబ్స్ చేసిన వారు వారి జాబ్లో వారిని వర్ధలింప చేసినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారి బిజినెస్ని మీరు ఆశీర్వదించడానికి స్తోత్రం. చదువుకుంటున్న వారందరినీ దీవించండి అయ్యా. దేవా, న్యూ క్లాసెస్, న్యూ కాలేజెస్, న్యూ సెక్షన్స్కి వెళ్ళిన వారు, ప్రమోషన్ తీసుకొని వెళ్ళిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయాల్లో మీ తోడు వారికి దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిటం ధరింప చేసినందుకు స్తోత్రం. దేవతని పరిచయం చేసిన ప్రతి ఒక్కరు దీవింపబడినందుకు స్తోత్రం నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దీని ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను నీ సహవాసము, ఇక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.